దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల చరిత్ర. ఈ న్యాయాధిపతుల చరిత్రలో ఇప్పటికే చాలామంది న్యాయాధిపతులను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు మన ముందున్న న్యాయాధిపతి సంసోను. ప్రియులారా, న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల గ్రంథం, దాని సారాంశం చాలా మార్లు మీ ముందు పెట్టాను. ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో కనానును జయించి దానిని స్వాధీనపరుచుకొని వారి వారి గోత్రముల చొప్పున వారికి ఇవ్వబడిన భూభాగాలలో వారు నివసిస్తున్న కాలం. పెద్దలు ఉన్నంత వరకు చక్కగా బ్రతికిన ఇశ్రాయేలీలు, పెద్దలు మరణించిన తర్వాత ఇశ్రాయేలీలలో పెద్దలు అనబడిన వారు మరణించిన తరువాత ఇశ్రాయేలీలు యెహోవానైనను ఆయన వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరమే పుట్టినట్లుగా 2:10 చదువుకుంటాం. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి అన్య దేవతలను తమ దేవతలుగా చేసుకొని తిరిగి దేవుడు అసహించుకునే విగ్రహారాధనను ప్రారంభించి దేవునికి విరోధులై పాపులైన వేళ దేవుడు వారిని మరల తిరిగి అన్య రాజులకు, అన్య జనాంగానికి ఆయనే స్వయంగా అప్పగించడం, వారు కఠినముగా పాలించిన వేళ కఠినంగా శిక్షిస్తున్న కాలములో వారిలో పశ్చాత్తాపం, మారు మనసు అనేది కలగటం, దేవుణ్ణి వేడుకోవటం, దేవుడు మరలా వారి విషయంలో జాలిపడి వారి మధ్య వారి కొరకు ఒక్కొక్క న్యాయాధిపతిని పుట్టిస్తూ వారితో పోరాడి వారిని వారి చేతిలో నుంచి విడిపించటం, ఇది రొటీన్గా మనకు న్యాయాధిపతుల్లో కనిపించే చరిత్ర. ఇక ఈరోజు కూడా దేవుడు ఇశ్రాయేలీలను స్వయంగా తానే అప్పగించటం మనం చూస్తాం. అనగా ఈ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇశ్రాయేలీలు మరలా, ఆ పదం చూడండి అక్కడ, ఇశ్రాయేలీలు మరలా అనేటువంటి ఆ పదం, అది న్యాయాధిపతుల గ్రంథములో రొటీన్గా కనిపించే పదం, మాటి మాటికి మనకు కనిపించే పదం. మరలా అనే పదం కానీ, ఇంకను అనేటువంటి పదం కానీ, అంటే వీళ్ళు పాపము చేయడము, దేవుడు వారిని అప్పగించటం, మరలా దేవుడు వారిని విడిపించటము, మరలా వీళ్ళు పాపం చేయటం, మరలా వాళ్ళను దేవుడు అప్పగించటం, మరలా దేవుడు వారిని విడిపించటం, ఇది నిర్విరామంగా లేదా ఇది రెగ్యులర్ కార్యక్రమంగా మనకు కనబడుతూ ఉంది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను అన్నాడు. 40 సంవత్సరాలు ఈసారి ఎవరికి అప్పగించాడట? ఫిలిస్తీయులు అనగానే చాలా బలవంతులు. 2, వారు చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధ సామాగ్రి కలిగిన వారు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల దేశము గుండా తీసుకెళ్ళాలి అని దేవుడు అనుకున్నప్పటికీ ఐగుప్తు నుంచి
ఆ ఫిలిస్తీన్లతో జరిగేటువంటి ఆ యుద్ధము, ఆ పోరాటాన్ని చూసి ఎక్కడ భయపడిపోయి మరలా ఇశ్రాయేలు వెనకకి తిరిగి వెళ్ళిపోతారేమోనని, ఫిలిస్తీన్ల మార్గము అది చాలా దగ్గరైనప్పటికీ కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని చుట్టూ తిప్పి తీసుకుని వెళ్ళినట్టుగా మనం ఇశ్రాయేలు చరిత్ర ప్రయాణంలో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఈ ఫిలిస్తీన్లు అనగానే చాలా పరాక్రమవంతులు, గొప్ప సైన్యం కలిగింది ఫిలిస్తీన్లు, బలవంతులు అని చెప్పాలి ఫిలిస్తీన్లు అనగానే. అందుకే వారిలో మనందరికీ బాగా తెలిసిన ఒక బలవంతుడే గొలియాతు. ఫిలిస్తీయుడు కదా అతను, 6 మూల జానడంత ఎత్తున్నవాడు. ఫిలిస్తీన్ల పక్షాన అతనొక్కడినే ముందు పెట్టారు. అతనొక్కడితో ఫైట్ చేయమన్నారు. ఇశ్రాయేలుకి ఒకానొక సమయంలో ఛాలెంజ్ చేస్తారు దావీదు వచ్చేటప్పటికి, మనకు తెలుస్తుంది సౌలు కాలంలో. అంటే ఫిలిస్తీన్లు అనగానే వాళ్ళు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన మీకు కలగాలి అని ఇదంతా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వీరికి ఇశ్రాయేలీలను దేవుడు అప్పగించాడు. ఇక అప్పగించడానికి కారణాలు చెప్పుకున్నాం కదా, వారు పాపం చేస్తేనే దేవుడు అప్పగిస్తాడు అని. మరలా అక్కడ అందుకే మరలా యెహోవా దృష్టికి మరలా 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 అంటే మరలా దోషులైపోయారు, మరలా పాపులైపోయారు. అందుకే దేవుడు వారిని మరలా తిరిగి 40 సంవత్సరాలు వారికి అప్పగించాడు. రైట్. ఇక 40 సంవత్సరాల ఈ కాలంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, శ్రమలు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అందుకే దేవుడిక వీరిని మరలా వీరి చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు ఆయన చేస్తున్నటువంటి ప్లాన్, వీరిని విడిపించటానికి దేవుడు చేస్తున్నటువంటి ఒక ప్రణాళికగా మనకు కనబడుతుంది. ఆ ప్రణాళికే మనకు 2వ వచనం నుంచి 24వ వచనం వరకు, 13వ అధ్యాయంలో 2 నుంచి 24 వరకు ఇదంతా కూడా ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించుటకు దేవుడు చేసే ఒక ప్రణాళికగా ఈ వచనాలలో మనకు కనబడుతుంది. ఇది ఏంటి ఆ ప్రణాళిక అనగా, సంసోనుకు దేవుడు జన్మనివ్వటం, సంసోనును దేవుడు పుట్టించడం. ఈ విషయాన్ని మనోహ భార్యతో దేవుడు తన దూతను పంపించి మొట్టమొదటిగా మాట్లాడుతుంటాడు. అదే మనం 2వ వచనం 13వ అధ్యాయం 2వ వచనంలో, ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను అని రాయబడింది. అంటే నిజంగా కానుపు లేక ఉండెను అని రాయబడింది కదా, ఎవరికి? మనోహాకు. కానీ లేకపోయినా ఆ తర్వాత వచ్చాడు, మామూలు వాడు రాలేదు, చాలా గట్టివాడే వచ్చాడు కదా. లేరు కానీ చాలా గట్టివాడు వచ్చాడు. అబ్రహాముకు శారాకు కూడా ఒకే ఒక్కడు, ఎప్పుడో వృద్ధాప్యంలో, కానీ ఎంతటి బలవంతుడు వచ్చాడు? ఇస్సాకు. ఇక్కడ కూడా ఒక్కడే, చాలా లేటు, చాలా బలవంతుడు. అలానే సమూయేలు చూస్తుంటే కూడా అక్కడ కూడా గొడ్రాలు పాపం, ఆవిడ కూడా హన్నా, పిల్లలు లేరు, నిందించారు, హేళన చేశారు, అవమానపరిచారు. తోటి సహోదరి కూడా చిన్న చూపు చూసింది, తట్టుకోలేకపోయింది, భరించలేక మోకరించి కన్నీళ్ళు పెట్టి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగి ఒక్క నువ్వు చాలన్నది, మళ్ళీ తిరిగి నీకే ఇస్తానన్నది. అన్నట్టుగా దేవుడు ఇచ్చాడు. అతనే ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతిగా, ఆఖరి న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడుగా, ఒకే కాలంలో 3 బాధ్యతలను నిర్వర్తించిన వాడుగా, ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజును అభిషేకించిన వాడుగా చరిత్రకి ఎక్కినవాడు. అతనే ఎవరు? సమూయేలు. అలానే బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా మనకు తెలుసు కదా, వృద్ధాప్యంలో పుట్టినవాడు ఒకే ఒక్కడు, జకరియా ఎలిజబెతులకు. కానీ ఆ రోజున్నటువంటి సమాజాన్ని కానీ, ఆ రోజున్నటువంటి హేరోదు రాజును కానీ గజ 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 వణికించాడు. గొప్ప వీరుడే కదా. వీళ్ళంతా కూడా లేటు, కానీ చాలా ఉన్నతంగా బ్రతికారు దేవుడి కోసం, బలవంతులుగా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ మనోహ కడుపును పుట్టినటువంటి, లేదా మనోహ భార్య, లేదా మనోహ దంపతులు పిల్లలు లేరు పాపం, చాలా కాలం అయిపోయింది. ఏ వంశం అట? దాను వంశం. ఏ పట్టణస్థులట? జొరియా పట్టణస్థులట. ఆ సమయంలో దేవుడు వర్తమానాన్ని పంపుతున్నాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేక
పోయెను అయినా నీవు గర్భవతి కుమారుని కంటావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ నువ్వు త్రాగకూడదు. అంతేకాదు, పుట్టిన తర్వాత ఆ బిడ్డ యొక్క నెత్తిపై లేదా తలపై మంగళకత్తి అనేది వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెడతాడు అన్నాడు. ఒకేసారి కాదట, స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అతను పుట్టుకతో ఏం ప్రారంభమవుతుంది? దఫదఫాలుగా అతను ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షింప ప్రారంభిస్తాడు ఇక అని చెప్పటం. ఈ విషయాన్ని వెళ్ళి భర్తతో చెప్పటం. అయ్యో అవునా, ఎవరో అతను నీకు కనిపించిన అతను చెప్పిన అతను ఎవరు, పద అక్కడికి వెళ్ళిపోదామని అనటం. అతను మళ్ళీ దేవుని కోరుకోవటం, మళ్ళీ ఈవిడకు కనపడటం, ఆవిడొచ్చి చెప్పటం, మళ్ళీ ఇద్దరు వెళ్ళటం. మేమేం చేయాలయ్యా, మేమేం జాగ్రత్తలు తీసుకోవాలని అడగటం. మరి ఇంత శుభవార్త చెప్పారు కదా, మీ పేరేంటంటే నా పేరుని చెప్పకూడదని అనటం. మరి మీకు ఏదైనా భోజనం లేకపోతే ఏదైనా మరి శుభవార్త చెప్పారు కదా, మీకు మంచి చేద్దాం, మర్యాద చేద్దాం అనుకుంటారు, అదేదో దేవుడికే చేయండి అని దూత చెప్పటం. ఆ తర్వాత వీళ్ళు వెంటనే ఒక నైవేద్యాన్ని దేవునికి సమర్పించుకుందాము అని ఒక మేకపిల్లను తీసుకుని వచ్చి అక్కడికక్కడ ఒక దహన బలిగా, నైవేద్యపు బలిగా ఇవ్వాలి అని అనుకోవటం. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నైవేద్యపు బలి మనం చూస్తుంటే 19వ వచనంలో, అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమయ్యను. మనోహయు అతని భార్యయు దానిని చూసి నేలకు సాగిలపడిరి. అంటే ఇది దేవుడు పంపగా వచ్చినటువంటి వర్తమానం, వచ్చినటువంటి దూత దేవుని దూతే అని వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం అలా జరిగింది. అంటే ఆ అగ్నిజ్వాలల మధ్య దేవదూత కనపడుతూ వారు చూచుచుండగా ఆరోహణమే వెళ్ళిపోవటము అని అంటే మనం చూచింది, మనకు కనిపించింది, మనకు చెప్పింది ఎవరో కాదు, 100% దేవుని దూతే అని వాళ్ళు సూచనగా దూత అలా చేసింది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక కనిపించింది దేవుని దూతేనని వీళ్ళు భయపడిపోవటం మనం చూస్తుంటాం. 21, ఆ తర్వాత యెహోవా దూత మరల మనోహకు అతని భార్యకు ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి అంటే చూచింది ఎవరిని? వాస్తవానికి దూతను. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమని ఫీల్ అవుతున్నారు? ఇక మనం దేవుని చూసాము అంటే అక్కడ చూచింది దూతనైనా, ప్రత్యక్షమైంది దూతైనా, ఆరోహణమైపోయింది దేవదూతైనా, ఇక్కడ మనోహ వీళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎలా ఉన్నాయి? దేవుని మేము చూచాము అని వాళ్ళు అలా భావించి, మనము దేవుని చూచితిమి గనుక ఇక మనము నిశ్చయముగా చచ్చిపోతాము అన్నాడు. ఎందుకు? దేవుని చూస్తే చస్తారన్న ఆ మాటలు ధర్మశాస్త్ర గ్రంథం నుంచి వాళ్ళకి కనబడుతున్నాయి. మోషే గారు చెప్తారు కదా, ఏ నరుడును ఆయనను చూచి బ్రతకడు. అమ్మో మనం దేవుని చూసాం ఇక మనం చనిపోము అని వీళ్ళు మాట్లాడుకుంటున్న వేళ మనోహ భార్య ధైర్యం చెప్తుంది మనోహకు. ఏమని మీరు ఎందుకంత వరి అవుతున్నారు? యెహోవా మనలను ఒకవేళ చంపాలనుకుంటే దహన బలి నైవేద్యమును మన చేత ఆయన అంగీకరించడు కదా, ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడు అని చెప్పగానే, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని. అంటే మీరేం వరి అవ్వద్దు, ఇవన్నీ జరిగాయంటే దేవుడు మనం చంపాలనుకున్నవాడు అనుకుంటే ఏమైనా మనతో ఎందుకు చెప్తాడు, కనుక మీరేం భయపడకండి, బాధపడకండి, దేవుడు మనల్ని చంపాలన్న ఆలోచన ఆయనకి లేదు అని భార్య అతనికి చెప్పిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. కుమారుని కంటుంది. ఆ కనిన కుమారుడికి సంసోను అని పేరు పెట్టింది. అమ్మయ్య, మొత్తానికి ఎవరు పుట్టారు? ఇప్పుడు సంసోను పుట్టాడు. సంసోను పుట్టుక అయితే జరిగింది, రైట్. ఇక సంసోను పుట్టిన తర్వాత ఏం చేస్తాడని దూత చెప్పింది, అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు అని అది దేవదూత సంసోను విషయంలో ఒక ప్రవచనముగా చెప్పడం మనం చదువుకున్నాం ముందుగానే, రైట్. ఇక చూద్దాం. మరియు యెహోవా ఆత్మ జొర్యకును ఎస్తయేలునుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకిక మొదలుపెట్టింది. ఎవరిని రేపడానికి? సంసోనును. దేవుని ఆత్మ ఇక సంసోనును ఆవహించింది. ఇక సంసోను పని చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇక చూద్దాం.
ఏం చేశాడో సంసోను, దేవుని దూత లేదా దేవో ఆత్మ అతనికి ఎలా తోడుగా ఉండి అతని ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరిగించిందో చూస్తే 14వ అధ్యాయం ప్రారంభం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతు అంటే వారి పట్టణాలలో ఒకటి. ఎవరి పట్టణాలలో అంటే ఈ ఫిలిస్తీన్ల పట్టణాలలో ఒక పట్టణముగా తిమ్నాతు మనకు కనబడుతుంది. తిమ్నాతుకు వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూశాడు. ఓకేనా? ఒక ఆమెను చూశాడు. ఒక ఆమెను చూడగానేనండి, మరి మంచి యవనంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు. చూడగానే ప్రేమలో పడ్డాడు. ప్రేమలో అని కాదులే కానీ డైరెక్ట్గా పెళ్ళి అనుకున్నాడు. ప్రేమలు కానీ మనకు అక్కడ లేదు. అక్కడ వాస్తవానికి డైరెక్ట్గా పెళ్ళి, నో ప్రేమ. ఏమండి? డైరెక్ట్ పెళ్ళి, ఇంకా మ్యారేజే. చూసిన తర్వాత వెంటనే అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీన్లలో కుమార్తెలలో ఒకదాన్ని నేను చూశాను, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లితో చెప్పాడు. మంచోడే కదండి పాపం. తను చూశాడు, నచ్చింది, వెంటనే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచోడే. అంతేకాని తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్లు చేసుకోవటాలు, మెసేజ్లు పెట్టుకోవాలి, చాటింగ్లు చేసుకోవటాలు, ఇవన్నీ ఏమీ లేవు. దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ కూడా. మంచోడు కదా సంసోను, చాలా మంచోడు. మనం ఎప్పుడు కూడా సంసోన్లో ఒక యాంగిలే చూసాం. ఆయనలో చాలా మంచివి ఉన్నాయి. ఎందుకంటే సంసోను తప్పుగా మనం అనుకోవడానికి లేదండి. అక్కడ మీరు పౌలు గారు ఎబ్రీ పత్రిక రాసినప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అని ఒకటి ఉంది. మీకు తెలుసో లేదో? ఓటర్ జాబితా కాదు, విశ్వాసుల వీరుల జాబితా అది. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఈయన కూడా ఉన్నాడు తెలుసా? సంసోను గారు ఉన్నారు తెలుసా? ఏమండి? 11వ అధ్యాయం 32, 11:32లో ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు. చూసారా? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, వీళ్ళంతా ఎవరు? న్యాయాధిపతులే కదా. వీళ్ళందరి కోసం మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సంసోను కూడా ఉన్నాడు ఇందులో. కనుక సంసోను ఆల్రెడీ విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. ఆయన విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. కనుక సంసోనును మనం తప్పుగా అనుకోవడానికి లేదు ఇప్పుడు ఇంకా. కనుక సంసోను ఏం చేసినా దేవుని సంకల్పంలో భాగంగానే చేశాడు అనుకోవాలి. లేదంటే దేవుడు ఎందుకు అతన్ని తీసుకెళ్ళి అక్కడ చేరుస్తాడు? రైట్. ఇక తిమ్నాతుకు వెళ్ళటం, అమ్మాయిని చూడటం, ఇంటికి రావటం, తల్లిదండ్రులు చెప్పటం. తల్లిదండ్రులు ఏమంటారు? జనరల్గా ఏమంటారు? ఒప్పుకోరు కదా, వెంటనే ఒప్పుకోరు కదా. ఒప్పుకోక వాళ్ళు ఏమన్నారు? ఒరేయ్, నీకు ఇశ్రాయేలులో అమ్మాయిలు లేరారా నీకు? వాళ్ళెవరు? ఫిలిస్తీన్లు. అలా ఆల్రెడీ వాళ్ళకి మనం దాసులుగా ఉన్నాం, వాళ్ళకి మనం బానిసలుగా ఉన్నాం. వాళ్ళు మనకు శత్రువులు కదా. వాళ్ళు మనకు శత్రువులై ఉండి వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళు మనల్ని ఏలుతున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే సరే ఏదో వెళ్ళాడు అనుకున్నావు. మళ్ళీ పోయి ఎవరు మళ్ళీ ఆ అమ్మాయి, ఫిలిస్తీన్ల అమ్మాయిని నువ్వు చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేయమని చెప్తున్నావు ఏంట్రా అని చెప్పేసి అని అంటారా? ఖచ్చితంగా అంటారు, అన్నారు కూడా. తర్వాత మాటలు మీరు చూస్తుంటే, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ జనులలో కానీ స్త్రీలు ఏదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగారు. అందుకు సంసోను, మీరు ఏమని చెప్పండి, ఆమె అంటే నాకు ఇష్టం, ఆమె నాకు ఇష్టం, ఆమె నేను ఇష్టపడ్డాను. మీరు చేస్తారా లేదా? మీరు చేస్తారా లేదా? మీరు వస్తారా లేదా? మీరు అక్షింతలు వేస్తారా లేదా? అంతే. ఇంకా నా కొరకు తెప్పించుమని ఈ మనోహతో చెప్పేశాడట, తండ్రితో చెప్పేశాడు. ఏమంటే సంసోను చాలా బలవంతుడు కదండి, ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు ఆయనే. కానీ మర్యాదగా చూసారా? తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ అంగీకారంతో జరగాలని ఒక మంచి వేలో వెళ్తున్నాడు ఆయన. అంతేగాని నువ్వు వచ్చేసేయి, నేను ఇటు నుంచి వచ్చేస్తాను, ఏమన్నా తీసుకొచ్చేసి మనం అక్కడ కలుసుకుందాం, ఇలాంటి డైలాగులు ఏం లేవు సంసోను దగ్గర కదా. ఇక్కడ సంసోను ఇటు తండ్రితో చెప్పేస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రితో చెప్పాడు. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు అని అంటే, అయితే విచిత్రం ఏంటంటేనండి, ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు ఏమనిపించాలి అని అంటే, వాస్తవానికి సంసోను కరెక్ట్గానే వెళుతున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చేయాలంటే ముందు వాళ్ళని తెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టును ప్రారంభమైందని పెళ్లి ద్వారా స్టార్ట్ అవుతుందన్నమాట. వారు ఇప్పుడు వీళ్ళ చేతిలో నుంచి నా జనాంగాన్ని విడిపించుకోవాలి అని అంటే ఇప్పుడు ముందుగా వాళ్ళతో నేను ఏం చేయాలి? అవియం అందుకోవాలి, లేదా వాళ్ళతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అనే ఒక ఇంటెన్షనా. అందుకే అక్కడ ఆ మాట చెప్పబడింది, తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను
ఏలుచుండిరి. అటువంటి ఏలికల పిల్లలలో ఒకదానిని చూసి ఇష్టపడి పెళ్ళికి సిద్ధపడుతున్నాడు అని అంటే దీని వెనకాల ఏమన్నా సంసోను గారు ఏదో ప్లాన్ ఉంది. సంసోను ప్లాన్ అనుకోవటం కంటే ఇది గాడ్స్ ప్లాన్. వెనకాల దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. రైట్. ఇక అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా ఇక తప్పదన్నట్టుగా సంసోను తల్లిదండ్రులు తనతో పాటు తిమ్నాతుకు బయలుదేరారు పెళ్లి చూపులకు. ఓకేనా? పెళ్లి చూపులకు బయలుదేరారండి. ఇంకా అలా ఆ పెళ్లి చూపులకు వెళుతున్న సమయంలో తిమ్నాతు దగ్గరలో ఉన్న ద్రాక్ష తోటలోకి రాగానే కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చాను. ఒకటి కొదమ సింహం వచ్చేసిందట. జనరల్గానంటే సింహాలలో కొదమ సింహం అంటే అది చాలా చాలా భయంకరమైనటువంటి బలం కలిగిన క్రూరమైనటువంటి సింహం. కొదమ సింహం అంటే చాలా క్రూరమైనది. అది కొదమ సింహం చాలా పౌరుషం కలిగింది, చాలా అంటే చాలా బలం కలిగినటువంటి సింహం కొదమ సింహం. రైట్. ఆ కొదమ సింహం బొబ్బరించుకుంటూ వచ్చేసిందట. ఎవరి దగ్గరికి? సంసోను గారి దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతున్నారు, వెనకాల ఇతను వస్తున్నాడు. ఇతనికి ఎదురుపడింది, వాళ్ళకి కాదు. ఇతను ఏం చేశారట? ఏమండి ఆ సింహాన్ని ఇతను ఏం చేశాడట చూడండి. యెహోవా ఆత్మ ఎప్పుడైతే అది ఏమంటే ఎదురుపడిందో, యెహోవా ఆత్మ ఎప్పుడైతే ఇతన్ని ప్రేరేపించిందో వెంటనే అతని చేతిలో ఏమీ లేదట. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ ఎస్పెషల్లీ సంసోను గారు చేసిన కొన్ని మనకు నమ్మడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయిలే, కానీ అంటే ఇది మనుషులకు సాధ్యమేనా అన్నట్టుగానే ఉంటాయి. ఈయన చేసిన కార్యక్రమాలు ఎలా ఉంటాయనంటే, సంసోను గారు చేసినటువంటి కార్యాలు అది మనుషులకు సాధ్యమైతే కాదు, 100% మనిషి చేయలేడు. కానీ మనిషిని ప్రేరేపించినటువంటి దేవుని శక్తి చేసింది అది. అందుకే ఎక్కడ కూడా సంసోను చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలలో యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అని అంటాడు. అంటే దేవుని సహాయంతో చేశాడు. దేవుని సహకారం, దేవుని ఆత్మ అతన్ని ఆవహించినప్పుడు లేచాడు. ఆ సింహాన్నట మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడట. మేక పిల్లను చీల్చినట్టుగా దాన్ని చీల్చెను. అయితే అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను కూడా చెప్పలేదట. ఏంటండి, ఎంతసేపు పోరాడు ఉంటాడు దాంతో, సింహంతో? కొదమ సింహంతో ఎంతసేపు పోరాడుంటాడు? అది ఎలా అరిచుంటుంది, ఎలా కేకలు పెట్టి ఉంటుంది, ఎలా బొబ్బరించి ఉంటుంది. దాన్ని చూస్తేనే గుండె ఆగిపోద్ది. మీరు చూడండి, నెట్లో కొదమ సింహం అని మీరు కొట్టండి, దాన్ని ఆ షేప్ చూస్తేనేనండి భయం అనిపించింది. అది ఒక్కసారి గాండ్రించిందా గుండె ఆగిపోద్ది అంతే. ఇంకా అటువంటి దానితో ఇతను ఫైట్ చేసి మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడంటే మామూలుడు కాదు. ఎవరు? చాలా గొప్పోడు, చాలా వీరుడు, బలవంతుడే ఆయన. రైట్. అయిపోయింది. ఇంకా అలా అక్కడి నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? అతడు అక్కడికి వెళ్ళి తిమ్నాతుకు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడాడంట. ఏమంటే ఆయన ఇష్టపడినటువంటి ఆ అమ్మాయితో అతను మాట్లాడగానే ఆమె యందు సంసోనుకు ఇంకా ఇష్టం కలిగిందట. ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. అయిపోయింది. పెళ్లి చూపులు అయిపోయాయి, మాట్లాడుకోవడాలు అయిపోయాయి. నెక్స్ట్ పెళ్ళిక. ఇంక చూద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఇక కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, కొద్ది రోజులు అయిన తర్వాత ఇతను ఆమెను తీసుకొని వచ్చేద్దాము, ఇంకా భారీ అయిపోయింది, తీసుకొచ్చేద్దాము అనే ఉద్దేశంతో అతను అక్కడికి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటక, ఎక్కడైతే సింహంతో ఫైట్ చేశాడో ఆ ఫైట్ చేసినటువంటి ఆ చోట దాన్ని కళేబరాలు చీల్చేశాడు కదా. దాన్ని మేకపిల్లని చీల్చేశాడు కదా, చీల్చి పక్కన పడేశాడు కదా. చూద్దాం ఎలా ఉందో దాన్ని కళేబరాలని. ఒక్కసారిగా అటువైపు తిరిగి చూచినప్పుడు ఆ సింహపు కళేబరములలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా, ఆ సింహపు కళేబరము నిండా ఏమొచ్చేసాయట? తేనెటీగలు వచ్చేసి తేనె తుట్టు అక్కడ కనబడింది, అంతే కదా, లేదా తేనె పట్టు అంత అక్కడ కనిపించగానే అప్పుడు అతడు ఆ తేనెను చేతనుంచుకొని తినుచు, ఆ తేనెను తీసుకొని ఆ తేనెను తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇవ్వగా వాళ్ళు కూడా తిన్నారు. అయితే
తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి, అంటే దీని సంగతి ఇంకా తెలియదు వాళ్ళకి. ఎవరికి తెలియదు? తల్లిదండ్రులకు చెప్పలేదు. రైట్. అక్కడి నుంచి ఆ స్త్రీని అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను, అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. ఏమండి, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయి తరపున వాళ్లకు విందు చేయటం అనేది వాళ్ళ ఆచారంలో, వాళ్ళ సాంప్రదాయంలో అదొక భాగం. రైట్. అలా విందు చేశాడట. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అమ్మాయి తరపున. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల, ఆ 30 మంది ఎవరైతే ఉన్నారో ఆ 30 మందితో సంసోను ఇంకా కొద్ది రోజుల పాటు అక్కడ ఉంటాడు కదా, ఒక వారం రోజులు సుమారు అనుకుంటే, వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ విందు జరుగు 7 దినములు, అంటే 7 దినాల విందు అన్నమాట. అంటే సంసోను గారు వాళ్ళకి ఎన్ని రోజులు విందు ఇవ్వాలనుకున్నాడు? 7 రోజులు విందు. నేను మీకు విందు ఇచ్చే ఈ 7 దినాలలోగా నేను మీకు ఇష్టమైతే మీరు నేను చెప్పే ఈ విప్పుడు కథను మీరు నాకు చెప్పండి, భావం చెప్పండి. అలా ఒకవేళ మీరు చెబితే మీ 30 మందికి 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలపలేకపోతే మీరు 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు మీరు నాకు ఇవ్వాలి, ఓకేనా అన్నాడంతే. అర్థమైందా? అప్పుడప్పుడు మనం కూడా పెట్టుకుంటాం కదా చిన్నప్పుడు, పొడుపు కథలు అంటాం మనం. విప్పుడు కథలు లేదా పొడుపు కథలు. పొడుపు కథలు వేస్తుంటారు. మీకు తెలుసు కదా, కొన్ని ఉంటాయి పొడుపు కథలు. ఆ పొడుపు కథలు వేసినప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్తే మీకు ఎంత ఇస్తాం, మీరు చెప్పకపోతే నాకు ఎంత ఇవ్వాలి. అలానే ఇక్కడ సంసోను కూడా ఒక విప్పుడు కథ అన్నాడు. ఇంకోటి ఏంటంటేనండి, సంసోనులో మనకు ఒక కవి కనపడతాడు. సంసోనులో ఒక మంచి కవి. ఇంకా ఆ విప్పుడు కథను ఆయన చెబుతున్నప్పుడు కూడా మనం చూస్తుంటే ఎంత చక్కగా చెప్తాడు అని అంటే ఆ విప్పుడు కథలు ఏదో జనరల్గా ఉన్నట్టుగా మనం మాట్లాడుకునేటువంటి ఏదో పొడుపు కథల్లాగా ఉండదు. ఒక భావగర్భితమైన, అలానే ఇది ఏంటంటే అతని అనుభవంలో నుంచి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు అతను వేసేటువంటి ఈ ఇప్పుడు కథ ఏదైతే ఉందో, ఇతడు కేవలం తన ప్రాక్టికల్ లైఫ్లో జరిగినటువంటి దానిని అతను ఇప్పుడు కథగా తన వాళ్ళ ముందు పెట్టబోతున్నాడు అనమాట. రైట్. ఇక వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఎలాంటివి మేము ఎన్ని వినలేదు, ఇలాంటివి మేము ఎన్ని చెప్పలేదు, అయినా మీ ఎవరు, మీ ఫిలిస్తీన్లో, మీరెవరు ఇశ్రాయేలీలు, మీరు మాకు బానిసలు, మిమ్మల్ని ఏలేవాళ్ళం, మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకూడదు అనే ఒక రకమైన ఈగో ఉంటుంది కదా. అందులో ఏంటంటే మరి అమ్మాయి తరపున వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వీళ్ళెవరు, అబ్బాయి తరపున సంసోను. అక్కడ ఎవరింట్లో జరుగుతుంది కార్యక్రమం అంతా? అమ్మాయి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. కనుక అలా ఎలాగో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అంతేనా లోకలు, మేము ఫిలిస్తీన్లు, అమ్మాయి తరపున వాళ్ళం, మీరు ఎలాగో మీరు మా కింద ఉండవలసిన వాళ్ళు, ఈ రకాల కొన్ని ఉంటాయి కదండి, దరిద్రమైన కొన్ని ఉంటాయి కదా చాలా. ఎలా ఏమంటారంటే పంతాలకు పోతుంటారు పెళ్ళిలో. ఎంత పంతాలకు వెళ్తారంటే ఇక ఏమండి చిన్నవేనండి. అసలు ఒక్కపొడి తీయలేదని గొడవ చేస్తారండి పెళ్ళిలో. ఒక్కపొడి పెట్టకపోతే గొడవ చేసేటువంటి పెళ్ళిళ్ళను చూశాను, పప్పు పెట్టకపోతే గొడవ చేసేటువంటి పెళ్ళిళ్ళు చూసాము. ఎవరు 10 మంది చెప్పుకునేటువంటి చెప్పిన వాక్యాన్ని అస్సలు చెప్పరు ఎవరికి, కానీ ఒక్కపొడి తీయలేదండి వాళ్ళు అని అంటారు. ఆ తర్వాత ఇంక ఏవో పెట్టలేదండి అని చెప్తుంటారు. ఆయన కొబ్బరి కుడకబెట్టలేదండి అని చెప్తారు. కుడకబెట్టదే ఏంటి, ఒక్కబడి పెట్టకపోతే ఏంటి, తమలపాకి ఏంటి అండి, దరిద్రమైనవి కదా ఇవన్నీ. ఇవి చెప్పుకుంటారా? క్రైస్తవ పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. చాలా సిగ్గుకరం కదండి ఇలా మాట్లాడటం, చాలా అవమానకరమైన విషయాలు కదా ఇవన్నీ. చిన్న విషయాలు కానీ చాలా పట్టింపులు ఉంటాయి వీటి దగ్గర. 100 రూపాయల దగ్గర కూడా నన్ను గొడవ పడతారండి అక్కడ, 100 రూపాయల కోసం కూడా. ఇవన్నీ లోకంలో ఉన్న మర్యాదలు, అవన్నీ లోకంలో చేసేవి. అవన్నీ సంఘంలోకి తీసుకురాకండి, సంఘానికి అంటించకండి, దేవుణ్ణి క్రైస్తవ్యాన్ని రోడ్డున పడేయకండి. ఏమండి, అస్సలు లోక మర్యాదను మనం అనుసరించకూడదు. దేవుడు మర్యాద ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తుంటే వాళ్ళకు ఆ రోజు ఫిలిస్తీన్లు కాబట్టి వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు కదా, అన్యులు కదా వాళ్ళు, వాళ్ళకున్న పట్టింపులు. ఇక ఏమంటే సంసోను గారు ఇప్పుడు కథ చెప్తున్నాడు. ఆ ఇప్పుడు కథ ఏమనగా, బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తినుదానిలో నుండి తిండి వచ్చాను. బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తినుదానిలో నుండి తిండి వచ్చాను, చెప్పగలరా అన్నాడు. అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు 30 మంది. ఏంట్రా అని.
ఇప్పటివరకు విన్నాంలే కానీ ఇప్పుడు ఈ టైప్లో ఇప్పుడు కదా వినలేదు. ఇప్పటివరకు చాలా చాలా విప్పాంలే కానీ ఈ టైప్లో ఇప్పుడు కదా ఇప్పుడు మనకు తట్టలేదురా అని అందరూ ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. ఇలా 3 రోజులన్నా ఇప్పుడు కథ గురించి డిస్కషన్ అనమాట. 3 days అయిపోయింది. 3 రోజులు అయిన తర్వాత సంసోను గారు అడుగుతున్నారు, ఏంటి ఓకేనా, ఏమన్నా తట్టిందా, ఐడియా తట్టిందా, ఏమన్నా ఆలోచన వచ్చిందా, ఏమన్నా చెప్పగలరా? లేదు. ఇక వీళ్ళేం చేశారంటే ఏమన్నా కుయుక్తితో ఒరేయ్ మనం ఎలానైనా సరే తెలుసుకోవాలి, మనం ఆడితో చెప్పాలి, లేదంటే మన ప్రెస్టేజ్ ఏమైపోతుంది, మనం ఫిలిస్తీన్లం అసలే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి, అందులో మనం అమ్మాయి తరపున వాళ్ళం కనుక మన పరువు పోకూడదు, మన ఇగో దెబ్బ తినకూడదు, మనం ఏది తక్కువ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆడికి మనం చెప్పాలి, ఏం చేద్దాం అని అడ్డదాన రావడం ప్రయత్నించారు. బ్లాక్మెయిల్ అనమాట. ఇప్పుడు ఎట్టించి అమ్మాయి వైపు నుంచి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు చూడండి. ఇక ఏమంటే 15వ వచనం నుంచి చూస్తుంటే 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లా అనేది వచ్చి చివరి రోజు కదా, చివరి రోజు ఇక 7వ దినం చివరి రోజుకు వచ్చేసారు. చివరి రోజుకు వచ్చేసినా కానీ ఇంకా వాళ్ళకి అంతు పట్టట్లేదు. ఇక ఫైనల్గా వాళ్ళు సంసోను భార్య దగ్గరికి వెళ్ళిపోయి సంసోను భార్యతో ఇట్లా అనేది, ఏమమ్మాయి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చెయ్యవా? లాలన చేయవా? చూసారా, ఈ 30 మంది వెళ్ళి భార్యను కాకపోయావండి, భార్య దగ్గరికి వెళ్ళి సంసోను భార్యతో, అమ్మ మా వల్ల అవటం లేదు, నువ్వే ఎలా ఏం చేస్తావో ఏమో తెలియదు, నువ్వు ఆయన్ను మంచిగా చేసుకొని లాలన చేసి లాలించి ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని నువ్వు తెలుసుకోవాలి, మాకు చెప్పాలి, మేము వెళ్ళి పోటుకాలంలాగా అక్కడికి వెళ్ళి మేమే చెప్పామన్నట్టుగా బిల్డప్పలు ఇస్తాం. ఇదన్నమాట. అదే కదా అక్కడ జరిగింది, అదే కదా. అప్పుడు మాకు తెలుపునట్లు అతను లాలన చేయము, లేకపోతే చూడండి ఏమంటున్నా చూడండి, లేకపోతే మేము అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నట్టుకే మమ్మును పిలిచితిరా. బ్లాక్మెయిల్, బెదిరించటం. చేతగాని వాడు చేసే పని అదే బెదిరించటం. మీకు అర్థమైందా? చేతకాని ప్రతి ఒక్కడు నెక్స్ట్ చేసే పని ఏంటి? బెదిరించటం. మీకు పర్మిషన్ ఉందా అంటాడంతే. మీకు పర్మిషన్ ఉందా? మీరు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీరు బైబిల్ ఎందుకు పంచుతున్నారు? కరపత్రికలు ఎందుకు పంచుతున్నారు? యేసుప్రభు గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకురా అంత భయపడతారు కరపత్రికకే? ఇక్కడ బైబిల్ పంచితే ఎందుకు అంత భయపడతారు? మీరు కూడా పంచరాదండి? ఆయన మీరు పంచరు, పంచే మమ్మల్ని పంచనివ్వరు. కరపత్రికకే భయపడతారు, బైబిల్కు భయపడతారు. యేసుప్రభు గురించి పేరు ఎత్తితే చాలు గజగ దడిచిపోతుంటుంది వాళ్ళకి, ఏంటో మరి కింద పైన. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఇక బెదిరింపులు. మీరు కానీ చెప్పారా, ఏరియాలో కనిపించారా, పోలీస్ స్టేషన్ కేసు, కొడతాం, తిడతాం, విరగొడతాం. ఇవన్నీ చేసేది ఎవడంటే చేత కానివాడు చేసే పనులు. అంతే కదా మరి. వీళ్ళు కూడా చూడండి, ఆ పొడుపు కథ విప్పడం చేతగాక, వేసిన ఆ పొడుపు కథ భావం చెప్పలేక సంసోను భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆయన దగ్గర నీ భర్త దగ్గర తెలుసుకో, లేదు అనంటే నిన్ను నీ తండ్రి ఇంటి వారందరినీ కూడా అగ్ని చేత కాల్చేస్తామనగానే ఈ దుర్మార్గులు చేసినా చేస్తారా ఆ పని? అలాంటి వాళ్ళే వాళ్ళు, అలాంటి మూర్ఖులు వాళ్ళు అని భయపడిపోయింది ఈవిడ. భయపడిపోయి సంసోను భార్య ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం ఇక. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, సంతోష పెళ్ళైన కొన్ని రోజులు కూడా కాలేదు కదండి, 7 రోజులు పెళ్ళి, ఏమంటే దినాలే, ఇంకా వారం కూడా అవ్వలేదు. ఎలా ఉంటుందండి ముద్దు ముచ్చట? ఏదో పెళ్ళైన కొత్తలో ఏదో ఆనందంగా ఉండాలి, నవ్వుతూ సంతోషంగా భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది. ఈవిడేమో ఇక ఆయన చూడగానే పొలోమని ఏడ్చేసుకుంటూ కన్నీళ్ళు గార్చుకుంటూ ఆయన మీద పడిపోతుంటే సంసోనికి ఎలా ఉండాలి చెప్పండి? ఇక టార్చరే కదా సంసోనికి, అది సంసోనికి టార్చరే కదా. ఆనందంగా ఉండవలసిన సమయంలో ఏడుపు ఏంటి? సంతోషంగా ఉండవలసిన సమయంలో ఈ విచారం ఏంటి? ఏమండి కలిసి ఉండవలసిన సమయంలో కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎలా ఉండాలి చెప్పండి సంసోనుకు? ఇంకా ఆయన అందులో మళ్ళీ పాదాల మీద పడిపోయి ఏడుస్తున్నాడు ఇంకా ఆవిడ భార్య.
ఏమండి కాబట్టి సంసోను భార్య అతని పాదముల మీద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివే కానీ ప్రేమించలే. మళ్ళీ డైలాగులు ఒకటి చూడండి ఎలా ఉన్నాయో. నీవు నన్ను ద్వేషించితివి కానీ నన్ను ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలపనవైతివి అనగా అతడు అంటాడు, నా తల్లిదండ్రులకే చెప్పలేదే, నీకు చెప్పాలా అని ఆయన అంటున్నాడు. అసలు నా తల్లిదండ్రులకు సింహాన్ని చంపిన సంగతి చెప్పలేదు వాళ్ళకు. ఆ తర్వాత తేనిచ్చాడు, ఈ తేనె ఎక్కడదో కూడా అలా చెప్పలేదు నేను. వాళ్ళకి అసలు ఇప్పుడు కథ గురించే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పని ఈ సంగతిని నీకు చెప్పాలా అంటాడు ఆయన. నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటాను ఆవిడంటది, నువ్వు చెప్పకపోతే నా మీద ప్రేమ లేదని అంటది. ఏం చేస్తాను చెప్పని సాధించుకోవటం అనమాట ఇది. భర్తను సాధించటం కాదు, భర్తను పీడించటం. ఇవన్నీ కూడా అందరూ ఉండలేని కొంతమంది ఉంటారు. వాళ్ళు అనుకున్నది సాధించేంతవరకు, వాళ్ళకి పర్మిషన్ వచ్చేంతవరకు నేను వెళతాను, పర్మిషన్ ఇస్తావా లేదా, ఇవ్వవా, అంతే, ఇక నీకు అన్ని బంద్ అంటది. ఈ రోజు నుంచి లాక్డౌన్, నీ ఇష్టం, అంతే, కంప్లీట్గా లాక్డౌన్ ఈ రోజు నుంచి. ఇంకేం చేస్తాడు మరి, ఇక తప్పదు పాపం, చెప్పాలి. సేమ్ ఇక్కడ కూడానండి, ఆవిడ కూడా అంతే అనమాట, లాక్డౌన్ ప్రకటించేసింది అంతే. ఇక సంసోను తట్టుకోలేకపోయాడు, అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక ఇది రివీల్ చేయాలి, పొడుపు కథ ఇప్పాలి, తప్పట్లేదు ఇక ఆయనకు. అప్పుడు ఆయన అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 చూసారు, ఒకరోజు కాదట. ఆ విందు జరుగుతుంటే ఏడవటం ఏంటంటే, విందంటేనే సంతోషం కదా, విందంటేనే ఆనందం కదా. ఆ విందు జరిగిన 7 రోజులు ఏడిపోయినట్ట. ఎవరిది? సంసోను భార్యది. ఏముంటుంది చెప్పండి. ఇక సంసోనుకు చిరాకు వచ్చేసింది. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టేస్తుంది. ఇక చెప్తావా లేదా విసిగించేస్తుంది ఇక, అంతే, పదే అనమాట. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది కాదులేండి, చాలామంది ఉంటారు. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు అని అంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు కదండి. చాలా ఎక్కువ ఇలానే ఉంటారు. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట, అంతే, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అమ్మో, ఆ పట్టు మామూలు పట్టు కాదు, పట్టారంటే సాధించుకునేంత వరకు అస్సలు, అంతే. దేన్నైనా వాళ్ళు తలుచుకుంటేనట రాజ్యాలు ఏమైపోయాయట. చూసారు ఎంత బాగా చెప్తున్నారో. తెలుసండి మీకు, అన్నీ తెలుసు, మీకు తెలియంది ఏముంటుంది. రాజ్యాలే కదిలిపోయాయి, కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ సంసోను అడిగా ఏమాత్రం చెప్పండి ఇప్పుడు. కనుక ఇప్పుడు సంసోను కూడా వంచక తప్పలేదు మెడ, సంసోను కూడా తల దించక తప్పలేదు. ఏమండి వెంటనే అప్పుడు 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియచేయగా, అబ్బబ్బబ్బ సాధించిందండి. సాధించగానే ఆవిడలో ఏదో ఆనందం, ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందం కదా. ఏమండి ఏదో మొత్తానికైతే మెడల్ సాధించినంత ఆనందం ఉంది ఎవరిలో? సంసోను భార్యలో. వెంటనే ఈ విషయాన్ని పరిగెత్తుకుని వెళుతుందండి వాళ్ళ బంధువుల దగ్గరకు, ఆ 30 మంది దగ్గరకు పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పేసిందట. 7వ దినమున, ఏమండి 7వ దినమున సూర్యుడు అస్తమింపకముందు, చూసారు సాయంకాలం అయిపోతుంది. ఇక సాయంకాలం అయిపోతుంది, ఇచ్చిన టైం అయిపోయినట్టే అనమాట. అందుకే పరిగెత్తుకుని వెళ్ళింది అనమాట వాళ్ళ దగ్గరకు. పరిగెత్తుకుని వెళ్ళింది, 1 గంట ముందు వాళ్ళు చెప్పింది. వాళ్ళు సూర్యుడు అస్తమించేలో టైం అయిపోతుంది అనమాట. ఈ టైంలో పోయి చెప్పాలి, లేకపోతే మళ్ళీ మన మీద పడుతుందిరా బాబు, మనం ఊడిపోతాం ఈ పందెంలో అని వాళ్ళు పరిగెత్తుకొని సాయంకాలం అయ్యేలోపు సంసోను దగ్గరకు వచ్చేసారట. సూర్యుడు అస్తమించేలోపు వచ్చి ఆ ఊరివారు, తేనె కంటే తీపి అయినది, సింహము కంటే బలమైనది, ఇదే నువ్వు వేసిన ఇప్పుడు కథ భావం అనేసారు. అంతే కదా, బలమైన దానిలో నుండి ఏమొచ్చాను? తీపి అన్నాడు. ఇంతకీ బలమైనది, సింహం కంటే బలమైనది ఏది? తినిదానిలో నుండి తిండి వచ్చాను, తేనె చెప్పేశారు. చెప్పగానేనండి ఇప్పుడు సంసోనుకి ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఓడిపోయినట్టే కదా. మరి ఆవిడ ఓడించింది. ప్రతి పురుషుడి విజయం వెనక ఎవరుంటారట? ఇది విజయమా ఆయనకు? ఓటమి. అంటే ఇప్పుడు ప్రతి పురుషుడి ఓటమి వెనుక, వద్దు ప్రతి ఎందుకు అందాంలే, సంసోను ఓటమి వెనుక ఎవరు కనపడుతున్నారు? స్త్రీ. ప్రతి సంసోను ప్రతి అంటే మళ్ళీ బాధపడతారులేండి మీరు, చాలామంది ఫీల్ అయిపోతారు. సంసోను ఓటమి వెనకాల ఎవరు కనపడుతున్నారు?
సంసోను భార్య కనిపించింది. ఇంక సంసోనుకు తప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? 30 దుస్తులు నార బట్టలు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఇంకా ఆయన చూద్దాం. ఇది ఎప్పుడైతే చెప్పగానే ఈయన సెటైరికల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు? సంసోను సెటైర్ వేస్తున్నాడు. ఒరేయ్, మీరు చెప్పింది అది మీ తెలివితేటలు కాదురా, నాకు తెలుసురా. మీరు చెప్పింది అది మీ ఓన్ నాలెడ్జ్ కాదు, మీరేదో కష్టపడి ఆలోచించి చెప్పింది ఏమీ కాదురా బాబు అని సెటైరికల్గా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. చూస్తారా ఎలా మాట్లాడుతున్నాడో? అని అందుకే చెప్పాను, మంచి కవి అండి ఆయన. ఎవరు? సంసోను మంచి కవి కనపడుతున్నాడు ఆయనలో. ఆయన ఏమన్నాడు చూడండి ఇప్పుడు. నా దూడ అన్నాడు. నా భార్య అనుకుండగా నా దూడ, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందురు. రే, మీరు డైరెక్ట్గా రాలేదురా, ఇండైరెక్ట్గా వచ్చారురా. మీరొక మనుషులు, మీరొక బలవంతులు, మీరొక తెలివితేటలు అని. సరే, ఏదైనా పందెమే కదా, ఓడిపోయినట్టే కదా. కనుక వెంటనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? అష్కలోనికి వెళ్తాడు. అష్కలోనికి వెళ్ళి అక్కడ మాట కాసి వచ్చే ఏమంటే ఎవరినో వాళ్ళ మీద పడిపోతాడు, వాళ్ళని కొడతాడు, వాళ్ళ దగ్గర దోచుకుంటాడు, తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాడు. ఇది క్లోజ్, ఇది అయిపోయింది. కానీ ఈ విషయంలో చాలా ఫీల్ అవుతాడు. ఎవరు? సంసోను. తన భార్య కదా మోసం చేసినట్టే కదా, చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మనం చూస్తుంటే తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చేశాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి కోపంతో, భార్య మీద కోపంతో, చూసావా నువ్వు ఎంత పని చేసావు, నువ్వు 7 రోజులు నన్ను ఏడిపించావు కదా, చెప్పు అని చెప్పగానే తీసుకెళ్ళి అలా చెప్పావు కదా, ఆలోచన నా ముందు చెప్పారు కదా, నేను వెళ్ళేసి మళ్ళీ వాళ్ళని కొట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా, ఎంత నాకు ఓటమిని నువ్వు మిగిల్చావు కదా. ఉండదని కోపం ఉండదా చెప్పండి? జనరల్గా ఉండదా? కోపపడ్డాడు ఆయన. కోపపడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జనరల్గా ఆయన కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఈలోపు ఏం చేశాడు అని అంటే, ఈ తండ్రి ఏం చేశాడంటే, అమ్మాయి తండ్రి ఇడు కోపంగా వెళ్ళిపోయాడు కదా సంసోను, కోపంగా వెళ్ళిపోయాడంటే ఇక రాడేమోలే, ఇక రాడివాడి కోసం మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు ఎలా ఉంచటం అని సంసోనుకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు ఎవరో ఉంటే ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. చూసారా ఎంత జరిగిపోయిందో? జరిగిపోయింది. ఈలోపు మళ్ళీ కోపం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది అంటే 4 రోజులు మాట్లాడుకుంటుంటారు, 5 రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈ రోజున కోపం రేపున్న కోపం. జనరల్గా మీరు చూడండి, ఆ స్పాట్లో ఉన్నంతగా ఆవేశం మనకు 1 గంట తర్వాత ఉండదు. ఆ రోజు ఉన్నంతగా 2వ రోజుకు ఉండదు. ఈ సంవత్సరం ఉన్నంత నెక్స్ట్ ఇయర్ ఉంటుందా మనకు? ఉండదు. సేమ్ అంతే అన్నమాట. ఇక్కడ ఆయన కోపంతో వెళ్ళిపోయాడు, కానీ ఈలోపు తొందరపడిపోయి ఇంకొకరికి ఇచ్చేసి వివాహం చేశాడు. ఈయన కోపం చల్లారిపోయింది, ఈయన మళ్ళా వచ్చేసాడు. కొన్ని దినములైన తర్వాత ఎవరు వచ్చేసారు? కొన్ని దినములైన తర్వాత మరల సంసోను వచ్చేసాడు, తిమ్నాతుకు వచ్చేసాడు. చూద్దాం ఏం జరిగిందో. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలంలో సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను, చూసారు మేకపిల్లను పట్టుకొని వస్తున్నాడండి భార్య కోసం. మేకపిల్లని తీసుకొని వస్తున్నాడు భార్య కోసం. ఉంది కదా ప్రేమ, ఉంది, ఏం పోలేదు. ఏదో ఆ కాసేపు కోపంలో ఉంటారు కదా, అంతే. ఎక్కడ పోతే చెప్పండి, కట్టుకున్నది కదా, భార్య కదా, ప్రేమ కదా, పోదు కదా అది. అందులో పాప ఇష్టపడ్డాడు కదా మళ్ళీ ఆమెను. కనుక మేకపిల్లని తీసుకొని వచ్చాడట. రాగానే అంతఃపురంలో నా భార్య యొద్దకు నేను పోదును అనుకునగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనివ్వలేదు. మామ అడ్డుపడ్డాడట. అదేంటి, నువ్వు నా భార్య దగ్గరికి వెళ్తాను, నువ్వు అడ్డుపడ్డవేంటి? ఇప్పుడు నీ భార్య కాదు, మరొకరికి భార్య అయింది, ఇది ఎలా? అదే నేను చెప్తాడు అక్కడ స్టోరీ. ఏమండి, నీవు ఆమెను ద్వేషించుతావు అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, అయితే నువ్వేం కోపడకయ్యా, నువ్వు అసలే చాలా బలవంతుడివి, వీరుడివి, ఆమె చెల్లుంది, నీకు ఎలాగో వరసే కదా, ఆమె కంటే కూడా చాలా అందంగా ఉంది, ప్లీజ్ ఆమెనిచ్చి నీకు చేస్తాను, నువ్వేం అనుకోకూడదు, నీకు ఆమెనిచ్చి చేస్తాను అని చెప్పగానే అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయుందునని వారితో చెప్పి ఇక తట్టుకోలేకపోయాడు. నా భార్యను తీసుకెళ్ళి మరొకటికి ఇచ్చి దానికి బదులు నాకు వేరే ఒకరిని ఇస్తానని చెప్తావా అని ఇంకా ఆగలేకపోయాడు. మేకపిల్లని అక్కడ పడేసి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఫిలిస్తీయులకు హాని చేసి ఉండకపోతే అసలు నేను మంచిగానే కాదు పో అన్నాడు. అంతే, ఇక అసలు మనిషినే కాదు పో అన్నాడు. అలా ఆవేశంతో వెళ్ళిపోయాడు. 300 నక్కలు పట్టుకున్నాడు చక్కగా. ఈ 300 నక్కలను పట్టుకొని ఒక్కొక్క నక్క యొక్క తోకను ముడివేసి ఆ
ఆ తోక మధ్యలో దివిటిని కట్టేసి 300 నక్కలంటే 150 జతలు కదా, వాటిని అలా వాళ్ళ చేలల్లోనికి వాళ్ళ పొలంలోనికి వదిలిపెట్టగానే అవన్నీ కూడా వాళ్ళ ద్రాక్ష తోటలు, గోధుమలు, ఒలీవల తోటలు అన్నీ కాల్చిపడేసాయట. బా, ఎంత కోపం వచ్చేసిందండి ఆయనకు. ఎవరికి? మరి అంతే వస్తుంది, రాదా ఏంటండి? ఇష్టపడి చేసుకున్నాడు పాపం. తల్లిదండ్రులు మరీ ఒప్పించి చేసుకున్నాడు. తీరా చూస్తే ఆయన ఏదో కోపంతో వెళ్ళిపోయాడని లేడని చెప్పేసి అని వేరొకరికి ఇస్తే వచ్చేసరికి ఎలా తట్టుకోగలరు చెప్పండి? భరించలేకపోయాడు ఇక వాళ్ళ మీద. అయినా ఫిలిస్తీయులను, ఇశ్రాయేలీలను ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షింప మొదలు పెట్టడం. ఇక నుంచి ఏంటంటే ఇలా నెమ్మదిగా ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షించే కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక వాళ్ళతోనే కదా ఫైటింగ్ చేయాలి, వాళ్ళతోనే కదా వారు. ఇప్పుడు సంసోనికి ఇప్పుడు ఈ రూపంలో మొత్తం వాళ్ళ పంటలన్నింటినీ కూడా పాడు చేశాడు, వాళ్ళ పంటలన్నింటినీ కూడా కాల్చిపడేశాడు. ఈ విషయం ఇంకేముందండి, పంట పొలాలు దెబ్బతిన్న వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి ఎవడరా ఈ పని చేసింది, ఎవడరా మన గోధుమలను పాడు చేసింది, ఎవడరా మన ఒలీవల తోటలు పాడు చేసేసాడు, ఎవడు మన ద్రాక్ష తోటలన్నింటినీ కూడా కాల్చిపడేశాడంటే పలానా వాడే అల్లుడు అని చెప్పగానే ఆడిల్లు ఎక్కడ చూడండి అన్నాడు. అంతే, పలానా చోట అనగానే వీళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు వచ్చేసి ఇతని భార్య, ఇతని మామ ఉన్న ఇంటి మొత్తాన్ని కూడా కాల్చిపడేశారు. అదే కదా జరిగింది అక్కడ. ఏమండి, ఎన్నో వచనం? 6వ వచనంలో ఇది ఎవడు చేశానని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితుడికి ఇచ్చిన అతను చేసినాడు. కానీ ఫిలిస్తీయులు ఆమెను అతని తండ్రిని అగ్నితో కాల్చేశారు. అయిపోయిందా? భార్య అయిపోయింది, మామ అయిపోయాడు, మొత్తం చరిత్ర అంతా అయిపోయింది. అంతటితో ఆగకుండా అప్పుడు మళ్ళీ సంసోనుకి ఈ విషయం తెలియగానే అప్పుడు సంసోను, మీరు ఈలాగు చేశారా, మీ మీద నేను మళ్ళా పగ తీర్చుకుంటాను, నేను పగ తీర్చుకున్న తర్వాత నేను ఛాలెంజ్ చెప్పి ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరగొట్టి అనేక మందిని చంపేశాడటండి. అక్కడ ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరగొట్టేశాడు ఫిలిస్తీన్లవి. ఫైట్స్ అండి, సంసోను జీవితం అంతా ఫైటింగ్సే తెలుసండి. అన్ని మామూలుగా ఉండవు ఫైట్లు, విచిత్రమైన ఫైట్లు. ఇది సింహంతో ఫైట్ ఒకటి ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఆ నక్కలతో చేసిన ఫైటింగ్ ఒకటి ఉంటుంది, మూడోది ఇప్పుడు డైరెక్ట్గా కాళ్ళు చేతులు ఏం చేశాడట, ఫిలిస్తీన్ల కాళ్ళు చేతులు విరగొట్టేశాడట. బాగున్నాయండి, మరి మంచి ఫైటర్ ఆయన. నెక్స్ట్ 9 నుంచి చూస్తుంటే, అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరిపోయి లేహీలో దోపిడి కొరకే దండు కూర్చిది. యూదావారు మీరేలా మా మీదికి వచ్చిరని ఫిలిస్తీన్లు అడుగుతున్నారు. ఫిలిస్తీన్లారా, మేమేం చేసాం, మీరు మా మీదకి ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళంటారు, సంసోను మాకు చేసినట్లే మేము కూడా మీకు చేస్తాము, మీరు అర్జెంటుగా వాడిని పట్టి మాకు అప్పగిస్తారా లేదా, మీరు అర్జెంటుగా సంసోను పట్టి మాకు అప్పగిస్తారా లేదా మీ పంట పొలాలు మిమ్మల్ని కూడా దోచుకోమంటారా అనగానే వీడు ఒకడు దొరికాడంటే బాబు అని ఇశ్రాయేల్ అనుకుంటున్నారు. ఆడు చేసిన దానికి ఇప్పుడు మన మీదకి వచ్చిందరా బాబు, వీడు ఎక్కడున్నాడో వెతకండ్రా సంసోన్ అని ఇశ్రాయేలుకు యూదులంతా కూడా వెతుకుతున్నారు. ఈయన అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడో ఏతాము అనేటువంటి లోయలోనికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు సంసోను. మొత్తానికైతే యూదులందరూ కూడా వెతికి మొత్తానికి సంసోన్ను కనుగొన్నారు. అప్పుడు సంసోన్ను కనుగొన్న తర్వాత వాళ్ళు సంసోన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. 12 వచ్చిన అందుకు వారు, మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుకుని నిన్ను కట్టి వచ్చితమని అతనితో అనగానే సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో మీరు ప్రమాణం చేయండి మీరు నా సోజనులు అనగానే, అందుకు వారు, అలా కాదురా బాబు, నిశ్చయంగా మేము నిజంగా నిన్ను చంపంరా, నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగిస్తాం అంతే. ఇగో 2 కొత్త తాళ్ళు ఉన్నాయి, ఈ 2 కొత్త తాళ్ళతో నిన్ను కట్టి నిన్ను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతాము అన్నారు. అన్నట్టుగానే ఫిలిస్తీన్లను అతను ఎదుర్కొని వచ్చి కేకలు వేయగా, అంటే ఎప్పుడైతే సంసోనుని యూదులు తాళ్ళతో కట్టేసి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేశారో ఫిలిస్తీన్లు అంతా సంబరపడిపోతున్నారు. భలే మన శత్రువు దొరికిపోయాడు, సంసోను చేతికి దొరికిపోయాడు, ఇక వీని మనం తీసుకెళ్ళిపోయి మనం ఏవైనా చేసేయచ్చు. ఇదిగో మన పంట పొలాలన్నీ పాడు చేసింది వీడే కదా, మన వాళ్ళలో అనేక మందిని కాళ్ళు చేతులు విరగొట్టి మంచన పడేసింది వీడే కదా, ఈడిప్పుడు మనకు దొరికిపోయాడు అని చాలా సంతోషపడుతున్నారట. ఇప్పుడు చూపించాడు పరలో ఒక్కసారి మళ్ళీ జూలు విదిల్చాడు. ఎవరు?
సంసోను. ఇంకా చూస్తే అక్కడ ఎప్పుడైతే వాళ్ళంతా కూడా ఆనందపడుతున్నారో, ఇంకెవరు కేకలు వేస్తున్నారో, యెహోవా ఆత్మ, చూసారా, అది ప్రతిసారి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుంచి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అంటే ఎంతమంది వచ్చారండి నిజంగా ఫిలిస్తీన్లు ఈయన పట్టుకోవడానికి? 1000 మందికి పైగా వచ్చారా? ఒక్కడిని పట్టుకోవడానికి 1000 మంది వచ్చారని అంటే సంసోన్ యొక్క పవర్ ఏంటో వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది కదండి. ఎంత పవర్ అంటే ఎవరు పనికిరారు ఆయన పవర్ ముందు. బాహుబలి పనికిరాడు, మగధీర పనికిరాడు కదా. అవన్నీ డూబులు అవన్నీ. వాళ్ళు ఒక్కొక్కరిని కాదు 100 మందినా పంపించమని అంటాడు. నిజంగానండి 100 మంది వస్తే ఉంటాడు ఆయన? నిజంగా అయితే సినిమా కాబట్టి ఉన్నాడు, కానీ నిజంగా అయితే ఉండగలరా చెప్పండి? ఆయన నిజంగా తట్టుకోగలడా? కానీ నిజంగా 1000 మంది వచ్చి ఇక్కడ ఎవరి మీద పడ్డారు? కానీ ఆ 1000 మందినండి కేవలం గాడిద దవడ ఎముకతో 1000 మందిని టప 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 అబ్బాబాబా శవాలు పడిపోవడం అంతే. ఒక్కటే షాట్ అండి అంతే. ఇక 1000 మంది కుప్పైపోయారట అక్కడ. విచిత్రం ఏంటంటే కుప్పైపోయారట 1000 మంది. అందుకే ఎలా సాధ్యం అండి ఇది? మనిషికి అయితే ఇది సాధ్యమయ్యేటట్టుగా కనిపించడం లేదు. యెహోవా ఆత్మ తన మీదికి బలముగా వచ్చినందున, అందుకే అన్నాను, దేవుని ఆత్మ రావటం వల్ల ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు చేయగలిగాడు సంసోను. అందుకే అక్కడ అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అన్నాడట. దానికి అక్కడ రామత్లేహి అని పేరు పెట్టాడట ఆ కుప్పకు. అతను చంపినటువంటి ఆ స్థలానికి రామత్లేహి అని పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే దవడకొండ. ఏ దవడ? గాడిద. దానితో చంపాడు కనుక దానికి దవడకొండ అని పేరు పెట్టాడట. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నాడు, దాహం అయిపోయింది. మరి చాలా పెద్ద ఫైటింగ్ కదండి అది. మరి ఫైటింగ్ చేసి 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 1000 మంది చంపితే అలసిపోతాడు కదా, అలసిపోయి దాహం అవుతుంది కదా, ఎక్కడో ఉన్నాడు కదా. ప్రభువా అని మొరపెట్టాడు. నువ్వేం వరి అవద్దు అన్నాడు. తవ్వేసేయి అన్నాడు అంతే. గోతిని తీసేయి అన్నాడు. గోతిని తవ్వాడు. ఆ గోతి నిండా దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు తాగాడు, దాహం తీర్చుకున్నాడు. దానికి ఒక పేరు పెట్టాడని మనం చదువుకుంటున్నాం అక్కడ. ఏమండి, దానికి ఏం పేరు పెట్టాడట ఆయన? దానికి ఏం పేరు పెట్టాడు? ఎక్కడ ఎన్నో వచనం అది? 19వ వచనంలో చివరిలో మనం చూస్తుంటే ఏన్హక్కోరే, చూసారా, ఏన్హక్కోరే అని పేరు పెట్టాడట. దానికి అర్థం పిలిచిన వాని ఊట. ఊట 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 ఊటలాగా నీళ్ళు వచ్చేసాయి అందులో నుంచి, ఆ గోతిలో నుంచి. ఏమండి, ఇదండి. ఇంతటితో 20 ఏళ్ళు ఆయన న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ముగింపులోనికి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అనమాట. ఇక ఇది ఇంటర్వెల్ అనమాట ఇంతటితో. ఇక ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కి ఎలా ఉంటుందని అంటే లాస్ట్ అంతా కూడా ఇక విషాదంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది, ఏదో సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి రాగానే ఎలా ఉంటుందని అంటే చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటరు. హీరోకి చాలా కష్టాలు, చాలా శ్రమలు, బాధలు వస్తుంటాయి. అన్నీ సాధించుకుంటూ చివరికి వెళ్ళేసరికి శోభం అయిపోయింది, లేచి వెళ్ళిపోండి. సేమ్ ఇక్కడ కూడా మీరు 16వ అధ్యాయం ప్రారంభం మీరు చూస్తుంటే ఇక సెకండ్ హాఫ్లో తరువాత సంసోను కొంచెం 5 నిమిషాలు అటు ఇటు అయినా కూర్చోండి, ఎందుకని ముగించుకొని వెళ్ళిపోతుంది ఆయన గురించి. ఈరోజు చెప్పుకుంటే అయిపోతుంది కదా, కంప్లీట్ అవుద్దని. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి, గాజా అంటే మళ్ళీ అది ఫిలిస్తీన్ల పట్టణం. అది కూడా గాజా అనేది కూడా ఫిలిస్తీన్ల దేశంలో అది కూడా ఒక పట్టణం. గాజాకు వెళ్ళి వేశ్యనొకతాన్ని చూశాడట. వేశ్యం చూచి సంసోను ఆ వేశ్య ఇంటికి వచ్చాడు అనేటువంటి పెళ్లి మీద విరక్తి వచ్చేసిందండి ఆయనకు. వేశ్య ఇంటికి వచ్చేసి వేశ్యతో ఆయన ఉన్నటువంటి సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు అని గాజాలో ఉన్న వాళ్ళు తెలుసుకున్నప్పుడు, ఇంకేంట్రా ఇక దొరికిపోయాడరా మనకు, మనం వెళ్ళి ఆ ఇంటి మీద పడ్డామా ఇక సంసోను మనకు రెడీ హ్యాండెడ్గా దొరికిపోతాడు, ఈలోపు సంసోను మనం వేసేయచ్చు అనుకున్నారు ఇక కదా. అలా అనుకున్నారట. కానీ సంసోను మధ్యరాత్రి వరకు పడుకొని మధ్యరాత్రి లేచి
పట్టణపు తలుపులు, గాజా పట్టణానికి మీకు తెలుసు ఒక్కొక్క పట్టణానికండి ప్రాకారాలు ఉంటాయి. ప్రహారీ, మన ఇంటికి ప్రహారీ మనం ఎలా కట్టుకుంటామో ఇంటికి ప్రహారీ ఉన్నట్టు ఆ రోజుల్లో ప్రతి పట్టణానికి చుట్టూ ప్రహారీలు కట్టుకునేవాళ్ళు, ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు అనమాట. చాలా పెద్దగా ఉండేవి ప్రాకారాలు. ఎరుకోకు మనం చూస్తాం కదా, ఎరుకో చుట్టూ కూడా ఏముండేది? ప్రాకారము. చైనా చుట్టూ ఏం కట్టుకుంది? గోడ. అలానే ప్రతి పట్టణం కూడా అలా ప్రాకారం కట్టుకునేది. ఇప్పుడు గాజా పట్టణానికి కూడా చుట్టూ ఏముంది? ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి గేట్స్ ఉంటాయి, తలుపులు ఉంటాయి, మెయిన్ ద్వారం ఉంటుంది ఒకటి. ఈయన ఈ గాజాలో పలానా వేశ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలిసి పట్టుకుందాం అనుకున్నారు. ఈయనేం చేశాడు? ఈయన మధ్యరాత్రి లేచిపోయి పట్టణపు తలుపులు ఏవైతే ఉన్నాయో, ఏమండి మన ఇంటి తలుపులే, మనం పెట్టిన తలుపులే మనకు రావు, చిన్నవి. ఇక పట్టణం మొత్తానికి పెట్టే తలుపులు ఎంత పెద్దగా ఉండుంటాయి మీరు ఒకసారి ఊహించండి. ఎంత పెద్దగా ఉంటాయి అంటారు అవి. ఎందుకంటే మన ఇంట్లోకి 4-5 వచ్చిపోవడానికి పెట్టుకుంటాం అది 3 అడుగులతో. కానీ సినిమా హాల్కి పెడతారు చూసారా, 3 అడుగులు పెడతారా? 3 అడుగులు పెడితే మార్నింగ్ వెళ్ళేవాడు మ్యాట్నీ షోకి వెళ్ళాలి. పెద్దగా ఉంటాయి డోర్స్. అటువంటిప్పుడు ఒక పట్టణానికి పెట్టినటువంటి తలుపులు అంటే ఇంకెంత పెద్దగా ఉండాలి, ఎంత బరువు ఉండాలి. ఈయనేం చేశాడట? నా మీద పడి నన్ను పట్టుకుందాం అనుకుంటారా? అది మీ వల్ల అవుతుందా అని ఈయనేం చేశాడట? వాళ్ళకంటే ముందే వెళ్ళిపోయి ఆ పట్టణపు తలుపులను, వాటికున్న 2 ద్వారబంధములను కూడా పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ మీద. ఏంటండి బాబు, బాహుబలి టైపులో కనబడుతున్నాడు కదా. విచిత్రం ఏంటంటే అక్కడ పడేయచ్చు తీసి, ఆడిని పట్టుకొని కొండెక్కుతున్నాడట. పాప చిన్న లింగాన్ని ఏదో శివలింగం ఏదో ఎత్తుకున్నందుకే ఆయన్ని బాహుబలి అని అంటే పాపం ఈయనేంటండి బాబు, ఏకంగా అసలు తలుపులు ద్వారబంధాలే అడ్డంగా ఉన్నాయి, అన్నీ మొత్తం సెట్టే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు మొత్తం కంప్లీట్గా, మొత్తం ఊడదీసేసే. వాళ్ళకి చూడగానే విని ఏంట్రా వీడు మనిషేనా అన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఈయన ఎలా పట్టుకోగలం మనం, ఎలా బంధించగలం, ఎలా చంపగలం అని ఫిలిస్తీన్లకి ఇంకా అసలు నిద్ర ఉండట్లేదు వాళ్ళకు. ఏమండి ఇక్కడ తప్పిపోయిందనమాట, ఇక్కడ తప్పించేసుకున్నట్టుగా అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తర్వాత 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీను మోహింపగా. ఈవిడ వేరు కదా, దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహింపగా, మోహం చూపు. ఆవిడ వేశ్య. ఇక్కడ ఆ స్త్రీని మోహించాడు అంటే చాలా అందంగా ఉందేమో, పడిపోయాడు, ఆ అమ్మాయిలో పడిపోయాడు, ఆ ప్రేమలో పడిపోయాడు. మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, ఫిలిస్తీన్ల సర్దారులు అంటేనండి ఇప్పుడు ఏమంటారు అని అంటే ఒక్కొక్క పట్టణానికి రాజులు అంటాం కదా, కానీ ఫిలిస్తీన్లు ఏమంటారంటే వాళ్ళ సర్దారులు అంటారు. ఓకే, గాజా అనేటువంటి పట్టణానికి రాజు ఉంటాడు జనరల్గా అయితే మిగతా దేశాలలో, కానీ ఫిలిస్తీన్లు ఏమంటారు అని అంటే రాజుకు బదులుగా ఏమంటారు? సర్దారులు అంటారు. కనుక ఈ ఫిలిస్తీ దేశంలో ఉన్నటువంటి గాజా కావచ్చు, తర్వాత ఎక్రోను కావచ్చు, అష్కలోను కావచ్చు, ఏమండి ఇవి ప్రధానమైనటువంటి పట్టణాలుగా మనకు కనబడుతుంటాయి కదా. అయితే ఈ పట్టణాలకు ఒక్కొక్క పట్టణానికి ఒక సర్దార్ ఉంటాడు. ఇలా అష్డోదు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైన పట్టణం ఈ ఫిలిస్తీ దేశంలో. ఇలా ఒక్క పట్టణానికి కొన్ని సర్దారులు అందరూ కూడా ఏంట్రా ఎవరి మాయలో పడ్డాడు? పలానా దెలీలాట, అయితే మన పని ఇలా అవ్వాలిక అనుకొని వీళ్ళందరూ కలిసి, సర్దారులంతా కలిసి ఆమె దగ్గరికి వచ్చారటండి. చూడండి స్త్రీకున్న పవర్ ఏంటో. దెలీలా దగ్గరికి వచ్చారట. ఆ దెలీలా దగ్గరికి వచ్చేసి ఆమెతో, ఇదిగో నీవు అతన్ని లాలన చేసి, సేమ్ అక్కడ ఎలా వర్కౌట్ అయింది కదండి, సంసోను భార్య దగ్గర వర్కౌట్ అయింది కదా, సేమ్ ఇక్కడ కూడా ఆమెతో చెప్తున్నారు, నువ్వు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలాగ అతను గెలవచ్చునో తెలుసుకున్నాము, మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని మేము అణిచేస్తాము, అప్పుడు మాలో ప్రతి వాడును నీకు 1000 వెండి, ఒక్కొక్క సర్దార్ నీకు సుమారు 1100 వెండి నాణాలు నీకు ఇస్తాడు. అబ్బో ఎంత కాస్ట్ అనుకుంటున్నారండి. ఏమండి యోసేపు గారిని ఎంత అమ్ముకున్నారండి అక్కడ? 20 తులాల వెండికి ఏమో అమ్ముకున్నారని మనం చదువుకుంటాం కదా ఆదికాండంలో. యోసేపుని వాళ్ళు అమ్ముకున్నప్పుడు ఇక్కడ ఏంటండి 1100 అంటే 1100 వెండి ఒక్కొక్కరు ఇచ్చేవి. అంటే ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎంతమంది సర్దారులు ఉన్నారో వాళ్ళందరూ 1100 చొప్పునిస్తే ఎంత ఖరీదనమాట.
ఎందుకు అంత ఖరీదు పెడుతున్నారు? సంసోను వారు అంత ఖరీదైన వాడు వాళ్ళ దృష్టిలో, అంత విలువైన వాడు, అంత మోస్ట్ వాంటెడ్ అన్నమాట. ఎవరు? సంసోను మోస్ట్ వాంటెడ్ ఫిలిస్తీన్లకు. అందుకే ఆయన్ని పట్టుకోవడానికి ఎంతైనా సరే వెనకాడట్లేదన్నమాట. అని చెప్పగానే ఈవిడ ఇక ఎప్పుడు వస్తాడా సంసోన్ అని చూస్తుంది. సంసోన్ గారు వచ్చారు. రాగానే చక్కగా ఆమె ఏం చేస్తుందట, ఆయన్ను 6వ వచనంలో, కాబట్టి తెలియలా అయ్యగారు, ఏమండి మీరు చాలా బల పరాక్రమవంతులు, మీ ఈ బల రహస్యం ఏంటో, మీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, అప్పుడు సంసోను 3 మార్లు అబద్ధం చెప్తాడు. 3 మార్లు అబద్ధం చెప్తాడు. ఒకసారి అంటాడు, నిరవంజి చెట్లతో ఆ చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడు అయిపోతాను అనగానే ఏం చేసింది? ఏమో చక్కగా ఆ నిరవంజి చువ్వల చేత బంధించేసి ఏమో టెస్ట్ ఏంటి, నిజమా కాదా? ఇదిగో సంసోను ఫిలిస్తీన్ వచ్చేసారనగానే వెంటనే లేవగానే తెగిపోయాయి. ఏమండి మీరు నాతో అబద్ధం చెప్పారు కదండి, మళ్ళీ వెంటనే నాతో అబద్ధం చెప్పేశారు కదా, మీరు నిజం చెప్పట్లేదు, నిజం చెప్పండి, నా మీద మీకు ప్రేమ లేదా? నేనంటే మీకు ఇష్టం లేదా? నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే, నిజంగా నేనంటే మీకు ఇష్టం అనిపిస్తే మీరు నాతో అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి అనగానే 2వ మారు చెప్తున్నాడు. 2వ మారు ఏం చెప్పాడు? 2వ మారు ఏం చెప్తున్నాడు? 10వ వచనం, అప్పుడు తెలియలా, ఇదిగో నీవు నన్ను, ఏమండి ఎన్నో వచనం? 11వ వచనం చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎగతాళి చేసావని చెప్పి బాధపడుతున్నప్పుడు 2వసారి చెప్పవనగానే అతడు, ఇదిగో పేనినటువంటి కొత్త తాళ్ళు, ఆ పనికి పెట్టనటువంటి కొత్త తాళ్ళు పేనడం అనేది ఏమంటే తెలుసు కదా, పల్లెల్లో ఎక్కువగా చేస్తుంటారు, రైతులు ఎక్కువగా తాళ్ళను పేనుతుంటారు కదా. అలా పేనినటువంటి తాళ్ళు, వాడని తాళ్ళు, కొత్త తాళ్ళతో మీరు నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడు అయిపోతాననగానే అలానే వెంటనే బంధించేసిందండి తాళ్ళతో. ఇదిగో సంసోను ఫిలిస్తీన్ వచ్చేసరనగానే పటపటా అని దిగిపోయే తాళ్ళంతే. ఇంకా మరలా నన్ను మీరు అవమానపరిచారండి, మళ్ళీ మీరు నన్ను ఎగతాళి చేశారండి, చూసారు నిజం చెప్తున్నానంటగానే మీరు నాతో అబద్ధం చెప్తున్నారు, మీరు నాతో అంతే, మీరు అసలు మాట్లాడను అన్నట్టుగా ఇంకా ఒక రకమైనటువంటి స్టైల్ అనమాట ఇంకా ఆవిడది. ఎటొచ్చి ఏంటంటే నిజం చెప్పాలి, అతన్ని పట్టివ్వాలి అని చాలా చాలా ఆటలాడుతుందండి దలీలా. కానీ సాధించిందా? అమ్మో, సాధించకుండా ఉంటారా? ఖచ్చితంగా 100%. ఏమండి ఇక 3వసారి కూడా ఏమంటే సంసోను 3వసారి కూడా ఏం చేస్తాడు అని అంటే, ఇక తట్టుకోలేక 3వసారి 13వ వచనంలో, నీవు నా తల ఈ జడలను 7 అల్లిక అల్లిన ఎడల సరిపోతుంది అన్నాడు. అలానే 7 అల్లికగా అల్లేసింది. అల్లి మళ్ళా దాన్ని తీసుకెళ్ళిపోయి అల్లినటువంటి ఆ జడ తీసుకెళ్ళిపోయి మేకుకు చుట్టూ మేకుతో కుట్టేసింది అక్కడ లేవద్దని. సంసోను ఫిలిస్తీన్లు వచ్చేసారు అనగానే ఒక్కసారిగా లేవగానే మేకుతో సహా ఊడొచ్చేసింది అంతే. ఇంకా మరలా మీరు నన్ను మోసం చేశారండి, మరలా మీరు నన్ను హేళన చేశారండి, మరలా మీరు నన్ను ఎగతాళి చేశారండి, ఇంకా ఈ రోజు నుంచి అస్సలు నీతో మాట నేను చచ్చాను అనుకోండి, ఇక మీరు అసలు నా వైపు చూడొద్దు, నా దగ్గరికే రావద్దు అని చాలా చాలా మాట్లాడి ఏడ్చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఇక మామూలుగా లేదనమాట, బీభత్సంగా ఉందండి ఇక పరిస్థితి. అక్కడ తట్టుకోలేకపోతున్నాడు. ఎవరంటే ఇంక ఏడుస్తే తట్టుకుంటే చెప్పండి, ఏం తట్టుకుంటాడు చెప్పండి, ఏడిచి గెలుస్తారండి. ఏడిచి గెలిచేసింది, ఇక లాభం లేదనుకుంది అంతే. ఇంకా నెక్స్ట్ చూస్తారా, నా ఎందు నీకు ఇష్టం లేదు, ఎన్నో వచ్చినావు ఏమంటే 15వ వచనం, మీకు నా ఎందు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించునని నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నువ్వు ఇప్పటికే నన్ను ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేనిలో ఉండదు నాకు తెలపకపోతే అని చెప్పగానే ఆమె అనుదినము రోజు మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి, నీకు ఒక దండమే, ఇక నేను జావనని చస్తాను నీకు అంతే. ఏమండి మహాపరాక్రమవంతుడు, మహాబలవంతుడు తట్టుకోలేకపోతున్నాడండి. పెట్టే టార్చర్ అండి, హింస అండి. 420 గృహహింస 420 అండి. ఎవరి మీద పెట్టాలి? అసలు ఆడలు మొగల మీద పెడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి? సంసోను వెళ్ళి దెలీలా మీద పెట్టాలి. మరి అంతే కదండి, ప్రాణము విసిగి సావాలనుకుంది దెలీలా కాదు, ఎవరు? సంసోను. ఇక తట్టుకోలేక చెప్పేశాడు, ఇదిగో ఇది పుట్టిన తల్లి గర్భం నుంచి భూమి మీద పడింది మొదలుకొని ఇప్పటి వరకు నా తల మీద మంగళ కత్తి పెట్టలేదు, క్షౌరం చేయలేదు, అది కానీ చేస్తే నేను నా బలవంత పోతుంది, నేను బలహీనుడిని అయిపోతాను అని
చెప్పేశాడు. ఇక రాగానే ఏమండి చక్కగా పడుకోబెట్టుకుంది ఒళ్ళో, చక్కగా నున్నగా తల మీద నుమురుతూ ఉంది. ప్రేమతో కాదు, అప్పగించడానికి. ఏమండి చూసారా, గ్రంథకర్త కూడా ఎంత చక్కగా రాశాడు చూడండి. ఆ రాసిన విధానం చూడండి. ఆ గ్రంథకర్త 19, ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి. ఏమండి ఎంత బాగుంది చూడండి. ఆమెట అతన్ని తొడ మీద పడుకో చిన్నపిల్లని పడుకోబెట్టినట్టు. ఎంత ప్రేమ అండి, ప్రేమ పోడ. ఆ ప్రేమ వెనకాల అప్పగించటం. ఇస్కరియోతు యోధ దగ్గరగా వెళ్ళి యేసుప్రభు మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకున్నాడట. ఆడు ఏవేమో తొడ మీద పడుకోబెట్టుకుంది అంతే. తొడ మీద పడుకోబెట్టుకొని చక్కగా నిద్రపుచ్చి ఈలోపు ఒకటి కబురు పెట్టింది. ఆడొచ్చేసాడు కత్తి పట్టుకొని. ఆడొచ్చేసి గాఢమైన, ఎందుకంటే విసిగిపోయాడు కదండి. ఇక ఎవరు? సంసోను. అందుకేనండి ఇక విసిగిపోయి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఆడు వచ్చి జుట్టు తడిపి కత్తితో కత్తిరిస్తుంటే కూడా స్పృహలో లేడు. మత్తులకు తీసుకెళ్ళిందమ్మ దలీలా లీల ఇది కదా, దలీలా యొక్క లీల అంటే ఇది. అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు వాడు వచ్చాడు, తీసేశాడు. అంటుంది, లే సంసోను లే, ఫిలిస్తీన్లు వచ్చేసారు అనగానే ఈయన ఎప్పట్లాగా జూలు అలా విదులుద్దాం అలా చేసరికి ఏమీ లేదు, అయిపోయింది. పట్టుకున్నారు. అర్థమైపోయింది, యెహోవా నన్ను వదిలేశాడు. ఆయనకు అర్థమైపోయింది. ఇక ఈలోపు వాళ్ళ మీద పడటం వెంటనే చేసిన పన్నెండు చూడండి. వెంటనే 21 వచనంలో అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చేసి అతన్ని ఇత్తడి సంకెళ్ళ చేత బంధించి బందీ గృహములో తిరుగలి విసురువాడు ఆయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను అన్నాడు. మొత్తానికి వెంటనే కన్నా గుడ్లు పీకేశారంటే ఎందుకు? ఏ స్త్రీని చూసావో, ఏ స్త్రీని ఏ కళ్ళతో చూసావో మొట్టమొదట ఆ కళ్ళే తీసేశారు వాళ్ళు. అంతే, ఏ కళ్ళతో చూసావో ఆ కళ్ళు ఉండకూడదు, తీసేసేయండి. కళ్ళెందుకు తీయాలి? ఇత్తడి సంఖ్యలతో బంధించారు, లోపలికి తీసుకెళ్లారు, తిరుగలు విసిరించారు. ఏమండి ఆ విసిరే పని అప్పగించేశారు. ఇలా కొద్ది రోజులు అయిపోయింది. ఇక ఏమంటే ఇక పట్టుపట్టడు కదా, అయిపోయింది. ఇక ఏమంటే ఫిలిస్తీన్లకు ఇక పండుగ అండి. ఇక వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు దాగోను దేవత. ఇక దాగోను దేవత ఏమండి ఇదంతా కూడా ఎవరు చేశారంటే దెలీలా కాదు, మాకు దాగోను చేసిందని ఈ విజయాన్ని ఎవరికి అప్పగించేశారు? దాగోను దేవతకు అప్పగించేశారంటే ఎంత శత్రువైన మన విరోధి అయిన శత్రువైన సంసోనును మనకు అప్పగించింది దెలీలా కాదు, దాగోను మనకు అప్పగించింది అని దాగోనుకు పండగ చేద్దాం, దాగోనుకు విజయోత్సవం చేద్దామని చెప్పి దాగోను గుడిలోనికి ఏమండి సంసోను తీసుకొని వచ్చేసి మనం పెట్టే కేకలు, మనం చేసేటువంటి విజయోత్సవం, మనం చేసేటువంటి ఇవన్నీ కనీసం వాడు చెవులతోనైనా వినాలి. వీళ్ళు చేసుకోక అనవసరంగా ఆయన పిలుస్తున్నారు ఇప్పుడు వీళ్ళ సాగు కోసం. అంటే లోపల పెట్టేశారు కదా, బంధించేశారు కదా, అయిపోయేది కదా. లేదు వాడు వినాలి. కళ్ళతో చూడకపోయినా కనీసం వాడు ఆఖరిగా వాడు ఒక్కసారి వాడికి వినిపించి విజయోత్సవం వాడికి వినిపించి మన వాయిద్యాలు, మన పాటలు, మన కేకలు వాడు వినాలి. ఆ తర్వాత వాడు చావాలి అనుకున్నారు. కానీ పాప ఆ రోజు వాళ్ళ సావు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఈలోపు ఆయన తీసుకురండి అన్నాడు అంతే, దాగోను గుడిలోనికి ఆయన తీసుకురండి అన్నారు. వెళ్ళారు. ఏమంటే సంఖ్యల చేత బంధించి తీసుకుని వస్తున్నారు దాగోను గుడికి. అప్పుడు సంసోను ఆ బంధించి తీసుకుని వస్తున్నటువంటి వాడు భటుడు ఎవడైతే ఉంటాడో వాడితో ఒక మాట అడుగుతాడు, బ్రదర్ ఈ గుడిలో చాలా పెద్ద గుడి కదా, సుమారు ఎంతమంది ఉండొచ్చు అంటారు గుడిలో అని అడుగుతున్నాడు సంసోను. ఆయనకి నెంబర్ ఎందుకు ఇప్పుడు? ఎంతమంది ఉండొచ్చు అంటారు ఈ గుడిలో, ఈ పండగకు, ఈ సమావేశానికి, ఈ విజయోత్సవ సభ అంటున్నారు కదా, ఈ విజయోత్సవ సభకి ఎంతమంది వచ్చి ఉండొచ్చు అని అంటే 3000 మందికి పైగా వచ్చారండి సంసోను గారు అంటే అలా చెప్తున్నాడు. అబ్బా, ఇదే మంచి అవకాశం, ఒక్కసారి నేను దేవుని వేడుకుంటాను మరలా అనుకున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతను అడుగుతున్నాడు, అవును ఇది చాలా బలమైన టెంపుల్ కదా, దీనికి ఎక్కడో ఒకటి మెయిన్ పిల్లర్ ఏదో ఉంటుంది కదా, మెయిన్ పిల్లర్ ఎక్కడో ఉంటుంది కదా, ఆ మెయిన్ పిల్లరు ఎక్కడైతే ఉంటాయో దయచేసి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కొంచెం నిలబెట్టే పని చేయరాదండి, కొంచెం అక్కడ నిలబెడితే
అక్కడ జాగ్రత్తగా నిలబడి జాగ్రత్తగా మీ మాటలన్నీ వింటూ ఉంటాను, మీ కేరింతలన్నీ వింటాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టండి అంటాడు. కానీ వెనకాల జరగబోతుంది వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే కళ్ళు లేని కబోది సంసోను బలహీనుడైపోయాడు, ఏముంది ఇంకా పోనీలే ఆఖరిసారిగానైనా పోనీలే వాడు ఆఖరి కోరిక తీర్దాం వాళ్ళు అనుకోవచ్చు. పాప వీళ్ళ ఆఖరి కోరిక అనే సంగతి ఇది వాళ్ళకి తెలియట్లేదు, పాప వాళ్ళ ఆఖరి రోజు అనే సంగతి అన్నట్టుగా సంసోను తీసుకెళ్ళిపోయారు. ఆ మెయిన్ ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో మూల స్తంభాలు, ఆ రెండింటి మధ్య నిలబెట్టారు. తండ్రి అని పిలిచాడు, ఓకే రా అన్నాడు, అంతే, ఓకే ప్రొసీడ్ అన్నాడు దేవుడు. మరలా దేవుడు ఆత్మను పంపించాడు. ఆ ప్రధానమైనటువంటి ఆ 2 పిల్లర్స్ను అలా పట్టి, ఎందుకంటే ప్రధానమైన ద్వారబంధాలు తలుపులు అడ్డయి ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఆయన కొండ మీదకి. ఈ ఒక లెక్క ఆయనకు. ఏమండి, అలా వాటిని పట్టి బలవంతంగా పడేసేటప్పటికీ ఆ రోజు చనిపోయిన వాళ్ళు సుమారు 3000 మంది అట. అంతేనా? 3000. దేనికంటే అంటే తను బ్రతుకున్నప్పుడు చంపిన వారి కంటే కూడా ఆ ఒక్కరూ చంపిన వారి సంఖ్య ఏంటట ఎక్కువైపోయింది. మొత్తానికి ఫిలిస్తీయులలో ప్రధానమైన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఆ ప్రధానమైన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. విషయం ఏంటంటే ఆయన చనిపోయాడు, కానీ ఇశ్రాయేలుకు స్వేచ్ఛ వచ్చింది. ఆయన చనిపోయాడు, కానీ ఫిలిస్తీయుల చేతిలో నుంచి వాళ్ళకు స్వేచ్ఛ, స్వతంత్రం అనేది రావటం జరిగింది. అలా సంసోను చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి సంసోనును వాళ్ళు మూసుకొని వచ్చి జొరియాకును ఎస్తయ్యూలకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా, అంటే ఈ చరిత్ర అంతా కూడా ఎంతకాలం జరిగిన చరిత్ర? సుమారు 20 years అన్నమాట. ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉన్న కాలం అది. ప్రియులారా, ఇది సంసోను యొక్క జీవిత చరిత్ర, జీవిత గాథ. ఇక మనకు మిగిలిపోయిన మరొక 2 ఉన్నారు మనకు. ఒకరు ఏలి అయితే మరొకడు సమూయేలు. వారిద్దరి గురించి కూడా మనం మాట్లాడుకుంటే న్యాయాధిపతుల చరిత్రలన్నీ పూర్తయిపోతాయి. ఆ తర్వాత మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు బైబిల్ మీద మంచి అవగాహనను కలిగించే ఆ పాఠాలు ఆ తర్వాత కాలంలో మీతో నేను పంచుకుంటాను. ఓకే, సమయం చాలా అయింది, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ పాఠాలు వారు మనసులో పెట్టుకోవాలి, చివరి వరకు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మీ జ్ఞాపకాలలో ఉండే కార్యక్రమాలు మీ పిల్లలంగా మీరు చేయాలి. ఈ ప్రస్తుత కాలంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మా ఆరోగ్యాలను కాపాడుకుంటూ, మీ పనిని ఎలా జరిగించాలన్న విషయంపై తండ్రి జాగ్రత్తలు తీసుకుంటూ వివేచన కలిగి యుక్తి కలిగి నడుచుకోవటానికి మీ పిల్లలంగా మా అందరికీ మీ సహాయాన్ని, మీ సహకారాన్ని అందించమని ప్రార్థిస్తూ, వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మరో వారం కలుసుకొని మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మాట్లాడుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృప, మీ కాపుదలలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.